ఏవండోయ్, ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియో చూపిస్తానండి. మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఒకప్పుడు మన భారతీయులు ఏ ఆహార పదార్థం వండినా చక్కగా మట్టి పాత్రల్లో వంట చేసేవారండి. ఇంకా ఇత్తడి, అందరూ కూడా ఇత్తడి ఉపయోగించేవారు. ఇంకా రాగి పాత్రలు ఉపయోగించేవారు. ఈ విధంగా ఈ మూడింటిలోనూ ఎక్కువగా ఆహారాలు వండేవారండి. తర్వాత కాలక్రమేణా మన జీవితాల్లోనికి ఈ అల్యూమినియం పాత్రలు వచ్చాయండి. ఒకప్పుడు మన భారతీయులకి ఈ అల్యూమినియం పాత్రలు అసలు తెలియవండి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు, మన భారతీయుల్ని జైల్లో పెట్టినప్పుడు ఈ అల్యూమినియం పాత్రల్లోనే వంట చేసి వాళ్ళకి పెట్టేవారంటండి. ఆ విధంగా భారతీయుల్ని శక్తి లేని వారుగా తయారు చేసేవారు. ఎందుకంటే ఒకప్పుడు మన భారతీయులు చాలా బలంగా ఉండేవారండి. అందరిళ్లలోనూ ఆవులు ఉండేవి, గో ఆధారిత వ్యవసాయం చేసేవారు. కాబట్టి భారతీయులందరూ చాలా బలంగా ఆరోగ్యంగా ఉండేవారన్నమాట. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి ముందుగా భారతీయులకి ఆవుల్ని దూరం చేశారండి. తర్వాత వారిని శక్తిహీనులుగా చేయడం కోసం ఈ అల్యూమినియం పాత్రలని మన జీవితాల్లోనికి తీసుకొచ్చారనమాట. మరి అల్యూమినియం పాత్రలను కనుక వాడితే వాటిల్లో ఏవైనా ఆహార పదార్థాలు వండినట్లయితే మన శరీరానికి అస్సలు మంచిది కాదంటండి. ముఖ్యంగా బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి అల్జీమర్స్ వ్యాధిని బారిన పడతారంటండి. అల్జీమర్స్ అంటే వాళ్ళ పేరు కూడా వాళ్ళు మర్చిపోతారండి. అలా జ్ఞాపక శక్తిని కోల్పోతారనమాట. ఇంకా సంవత్సరాల పాటు ఈ పాత్రలను వాడితే షుగరు, కీళ్ళ నొప్పులు, లివర్, కిడ్నీ, గుండె ప్రాబ్లమ్స్ వస్తాయంటండి. ఇంకా పుల్లటి కూరల్ని కనుక ఈ పాత్రల్లో వండితే మరింత ప్రమాదం అంటండి. ఇంకా ఫ్రై కూడా చేయకూడదు అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాత్రల్లో ఫ్రై చేయడం కానీ, పుల్లటి కూరలు వండడం కానీ అస్సలు చేయకూడదంటండి. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటి వాడకం తగ్గించేసుకోవాలండి. ఇది స్టీల్ కుక్కర్ అన్బాక్సింగ్ వీడియో అండి. చూసారు కదా, పీజియన్ కంపెనీ అన్నమాట. ఇందులో ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ అయినప్పటికీ లోపల ఇచ్చినటువంటి పాత్రలు స్టీల్వి ఇచ్చారండి. కాబట్టి ఒక పక్క మనం ఎలక్ట్రానిక్ కుక్కర్ వాడినట్లు అవుతుంది, చక్కగా అల్యూమినియం పాత్రలు అవసరం లేకుండా మరి స్టీల్ గిన్నెల్లో మనం వంట చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇదేనండి, చూసారు కదా. దీని గిన్నెలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది ప్లేట్ తెలుసు కదండి, అడుగున ఆ గిన్నె అడుగున వేసుకోవడానికి, ఆ గిన్నె అడుగున ఇది వేసేసి దానిపైన బియ్యం నీళ్లు వేస్తే అన్నం ఉడికిపోతుందండి. ఈ గిన్నెలు అయితే చాలా బరువు ఉన్నాయండి. ఎంత మందం ఉన్నాయంటే ఒక్కసారి కొనుక్కున్నామంటే మనకి 100 సంవత్సరాల లైఫ్ ఉంటుందండి. అంత బరువుగా, అంత మందంగా ఉన్నాయండి. దీంట్లో చక్కగా అన్నం వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చండి. ఇలాంటి గిన్నెలు 2 ఇచ్చారనమాట. ఒక గిన్నెలో అన్నం వండుకుని ఇంకెవరైనా చుట్టాలు ఉన్నారనుకోండి, ఇంకొక గిన్నెలో కూడా డైరెక్ట్గా మనం అన్నం వండుకోవచ్చు, లేదంటే కూర వండుకోవచ్చు. ఇవైతే చాలా బాగున్నాయండి. ఈ మూత కూడా ఈ విధంగా ఇచ్చారు కాబట్టి మనకు అన్నం ఉడికిందో లేదో పైనుంచి మనం చూసుకోవచ్చండి. ఎంతవరకు ఉడికింది ఏంటి అనేది చూసుకోవచ్చు అనమాట. మూత కూడా చాలా స్ట్రాంగ్గా బాగుందండి. అలాగే చూడండి, గిన్నెలో గిన్నె పెట్టిన 2 చక్కగా ఈ విధంగా ఒక సెట్ లాగా పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఇది నాకు ఎందుకో చాలా నచ్చిందండి. ఉపయోగకరంగా ఉంది, బాగుంది అనిపించింది. మరి ఇలాంటి స్టీల్ పాత్రలో మనం వంట చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదండి. మరి ఈ కుక్కర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీని ఖరీదు ఎంతంటే 3300 అండి. ఇది పీజియన్ కంపెనీకి సంబంధించింది అనమాట. అదే ప్రెస్టేజ్ కంపెనీకి చెందింది అయితే ఇంకొంచెం ఎక్కువ ధర ఉంటుందండి. కంపెనీని బట్టి రేట్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటిని స్టీల్ సామాన్ల షాపుకి తీసుకెళ్తే వాళ్ళు కొనుక్కుంటారండి. కాబట్టి మెల్లమెల్లగా వీటిని అందరం వదిలించేసుకుందాం.